సవినయంగా కోరుతున్నాం. దయచేసి ఎవరు లేచి నిలబడవద్దు. ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మహిళలను 15 మంది మహిళలను పోలీస్ వారు ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం రామ లక్ష్మణులల్లే విచేస్తూ ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జననేత, యువతకు స్ఫూర్తి, సేవకు ప్రతిరూపం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సేవా మార్గంలో ముందుకు సాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో సేవాభావం, ప్రజల పట్ల అంకిత భావానికి ప్రతీక అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. దూరదృష్టి, పరిపాలన అనుభవం, అంకిత భావం ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలో స్థానం సంపాదించిన నాయకులు, యువతకు స్ఫూర్తి, సేవకు ప్రతిరూపం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సేవా మార్గంలో ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, దూరదృష్టి, పరిపాలన అనుభవంతో ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. అలాగే 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంతో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఒక విజయోత్సవ సభ, ఒక విజయవంతమైన యాత్ర మనమంతా చూస్తూ ఉన్నాం. వేదిక ఎంత అద్భుతంగా పలికిస్తోంది. రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి మీరందరూ అంతే అద్భుతంగా పలికిస్తూ ఉన్నారు ఈనాటి కార్యక్రమాన్ని. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ విజయోత్సవ సభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారిని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారిని, వేదిక మీద ఉన్నటువంటి మంత్రి వర్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన సభ్యులను జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. జ్యోతి ప్రకాశనం కార్యక్రమం యువత కళలను లక్ష్యాలుగా చేసుకుని, ఆ లక్ష్యాలను విజయాలుగా చేసుకుని, విజయాన్ని చరిత్రగా మలుస్తున్నటువంటి నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ దీపపు కాంతులు
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 2 ఏళ్ల నమ్మకం, 2 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ విజయయాత్ర, ఈ విజయోత్సవ సభలో జరుగుతున్నటువంటి జ్యోతి ప్రకాశనం కార్యక్రమం ఈ దీపపు కాంతులు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించాలి. అలాగే రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆశా కాంతులు అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి కూటమి నాయకులు చేస్తున్న జ్యోతి ప్రకాశనం కార్యక్రమం. జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు, గౌరవ మంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ప్రార్థనా గీతం శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ధన్యవాదాలు. సంక్షేమానికి సిరులు పంచుతూ, సాంకేతికతకు కొత్త సరిహద్దులు గీస్తూ, క్వాంటమ్ వాలిటీ కళలను సాకారం చేస్తూ, నేటి అభివృద్ధికి పునాది వేస్తూనే రేపటి ప్రపంచాన్ని ఆహ్వానించే దూరదృష్టితో విజన్ 2047 లక్ష్యంగా దూసుకు వెడుతున్నది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఈనాటి కార్యక్రమాల్లో చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి, నాతోటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కేవలం మన 2 సంవత్సరాల ప్రభుత్వ విజయాలు జరుపుకోవడానికి మాత్రం రాలేదు. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకత్వం, ఆ నాయకత్వాన్ని చిరునామా మన చంద్రన్న గారు. చంద్రబాబు గారు ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. ఓటు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మన చంద్రన్న. అమరావతి ఒక నగరం కాదు, 5 కోట్ల ఆత్మగౌరవం నిర్మిస్తున్నటువంటి నాయకుడు. ఈరోజు నాడు ఐటీ అయినా, నేడు ఏఐ అయినా మన చంద్రన్న బెంచ్ మార్క్. అదేవిధంగా విశాఖలో గూగుల్, రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్, పుట్టపర్తికి ఏఎంసీఏ ఫైటర్ జెట్ నిర్మాణ కంపెనీ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్న దమ్మున్న నాయకుడు మన చంద్రన్న. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, మన చంద్రగిరి ముద్దుబిడ్డ, కూటమి రథసారథైన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్న గారికి సగౌరవంగా వేదిక పైన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాముడికి లక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. సమాజానికి పట్టుపొడిచే దుర్మార్గాలు తాత తీయడంలో కానీ, తప్పులను నిలదీయడంలోనే ఆయన గబ్బర్ సింగ్. అదేవిధంగా పేదవారికి సొంత నిధులతో ఎన్ని సహాయ సహకారాలు అందించినా ఆయన ఎవరికి కనిపించని గొప్ప మనసున్న అజ్ఞాతవాసి. మహిళల విషయంలో ఎక్కడ తప్పు జరిగితే దాన్ని నిలదీసే విషయంలో ఆయన వకీల్ సాబ్. రాష్ట్రం కోసం అనుక్షణం పరితపిస్తూ పంచాయతీలకి పండుగ వైభవాన్ని ఇస్తూ గ్రామ రూపురేఖలు మార్చేస్తున్న మనందరి సేనాని, ద పవర్ స్టార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి వేదిక పైన సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది అక్కర మార్కులకు రెడ్ బుక్. రాజకీయాలకి ఆయన పెను ప్రపంచం సృష్టించిన కార్యక్రమం యువగలం. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో రాష్ట్ర యువతలో నూతనోత్సవం నింపిన మన వ్యక్తి. 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 106 అసెంబ్లీ నియోజకవర్గాల జనభ్రమం సృష్టించిన వ్యక్తి. 164 స్థానాలకు కూటమి ప్రభుత్వం అయ్యేంత వరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన వ్యక్తి. అన్నా అంటే నేను ఉన్నానంటూ అప్పనిస్తూ అందిస్తున్న మనసున్న మన మహారాజు, మన యువకుల రథసారథి, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి వేదిక పైన సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాధవన్న గారికి ఎప్పుడు చిరునవ్వుతో, ఎక్కడ కనిపడినా, ఏ వ్యక్తి కనపడిన, ఎన్డీఏ కుటుంబం కనపడినా భుజం తట్టు అపాయంగా పలకరిస్తున్న మన మాధవన్న గారికి సాధారణంగా వేదిక పైన స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఒక నిదానంతో ఈరోజు రావడం జరిగింది. దానికి ఉదాహరణ మన చంద్రగిరి నియోజకం గురించి చెప్పదలుచుకున్న ఏం జరిగింది 2 సంవత్సరాల్లోని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, స్త్రీ శక్తి కానీ, దీపం పథకం కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ తరఫున గోకులం షెడ్లు కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, విద్యుత్ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, బట్ అన్ని పథకాల ద్వారా ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 900 కోట్లతో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇందుకు గాను మనకి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి నీటికి తాగుకులా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి మంగళం గ్రామ పంచాయతీలో తెలుగు గంగ నీరు ఇంటింటికి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి చెప్పిన దానికి వేదిక పిలిచి ఆయన కూడా చంద్రగిరి నియోజకవర్గం తరపున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇస్తూ డిఎస్సి ద్వారా సుమారు 16 మంది ఉద్యోగాలు, అదే కాకుండా నియోజకవర్గంలో యువతకు ఇండస్ట్రీస్ మరియు టూరిజం డెవలప్మెంట్ చేస్తానని గత నెల వచ్చినప్పుడు మాటిచ్చిన మన లోకేష్ అన్న గారికి కూడా వేదిక తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకి ఈరోజు మనం సీఎంఆర్ఎఫ్ తరపున చంద్రగిరి నియోజకవర్గంలో 596 మందికి కానీ 9,21,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు చంద్రగిరిలో అన్నా క్యాంటీన్ పెట్టి సాధారణ అంటే బీదవారికి, పేదవారికి కడుపు నిండిన ఘనత ఈరోజు మన చంద్రన్న గారి నాయకత్వం ఈ 2 సంవత్సరాల్లో కూడా జరగడం జరిగింది. జాబ్ మేళా నియోజకవర్గంలో 3 సార్లు జాబ్ మేళా నిర్వహించి
సుమారు 880 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఈ విధంగా అభివృద్ధి జరిగితే 174 నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి ఆలోచించాలని ఇక్కడ సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం భవిష్యత్తు తాకట్టు పెట్టింది. ఈ ప్రభుత్వం